మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగినటువంటి ఒక దారుణ సంఘటనని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు పిల్లల్ని కన్న తల్లే చంపేసింది. మనీష్ నేహాల్ను గొంతు పిసికి చంపింది ఆ కన్న తల్లి. 9 నెలల క్రితం చిన్న కొడుకు నేహాల్ను సంపులో పడేసింది శిరీష. 2 నెలల క్రితం పెద్ద కొడుకు మనీష్కు ఉరివేసింది అదే తల్లి. ఇద్దరిని చంపి ఎవరో చంపారంటూ నాటకాలాడింది. గతంలో పెద్ద కొడుకు గొంతు కోసి చంపేందుకు ఒకసారి ప్రయత్నించిందంటూ కూడా తెలుస్తోంది. కొంతకాలంగా శిరీష భర్త ఉపేందర్ మద్యానికి బానిసయ్యాడు. అయితే భర్త వేధింపులతో పిల్లల్ని చంపి తాను చనిపోవాలనుకుంది ఆ శిరీష. ఈ నేపథ్యంలోనే ఇద్దరు చిన్న పిల్లల్ని కన్న తల్లే తన చేతులతో తానే చంపి ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా తన పిల్లలు చనిపోయారంటూ బయట నాటకాలాడే ప్రయత్నం చేసింది. అయితే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు భర్త వేధింపులు భరించలేక భర్త తాగి తనను చిత్రవద చేస్తుంటే ఆ వేధింపులు భరించలేక తాను కూడా పోతే తాను చనిపోతే తన పిల్లలు ఏమైపోతారన్న భయంతో ఆ తల్లి ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది అంటూ తెలుస్తోంది. కానీ ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా? కనీసం బాధ్యత లేకుండా పిల్లల్ని ఎందుకు కంటున్నారో తెలియకుండా వాళ్ళ సరదాల కోసం వాళ్ళ సంతోషాల కోసం పిల్లల్ని కని భర్త ఏమో తాగి తందనాలాడుతూ భార్యని చిత్రవద చేస్తుంటే కనీసం వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణం ఉందన్న కనీసం విచక్షణ లేకుండా తాను చనిపోవాలి కాబట్టి వీళ్ళు అడ్డు కాబట్టి వాళ్ళని కూడా చంపేసి తాను చనిపోదాం అనుకుందట ఆ తల్లి. ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేదైనా ఉంటుందా? కేవలం వయసు పెరిగితే సరిపోదు, పిల్లల్ని కంటే తల్లిదండ్రులు అవ్వరు. ఇదిగో ఇదొక ఎగ్జాంపుల్. ఇలా చాలామంది పిల్లల్ని చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రాంగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజంలో జరుగుతున్న అతిపెద్ద తప్పు ఇదే. వయసు వచ్చిందని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం పిల్లల్ని కంటారు. కనీసం బాధ్యత లేకుండా తాగి తిరుగుతున్న వాళ్ళు, పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే రేపన్న రోజున వాళ్ళ అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారనో లేదంటే ఇంకేదైనా వాళ్ళ సరదాలకు అడ్డొస్తున్నారనో పిల్లల ప్రాణాలు తీస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పిల్లలలో ఉన్న మార్కెట్లో దొరుకుతున్న వస్తువుల వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణం ఉంది, మీలాంటి ప్రాణులే వాళ్ళు కూడా. కనీసం వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా ఇష్టమైతే కంటారు, అవసరమైతే వదిలేస్తారు, ఇంకా కాదంటే చంపేస్తారా? ఎలా చూడాలి? వీళ్ళు తల్లిదండ్రులు అనాలా మనం? ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం దేవుళ్ళ కంటే ముందు పెట్టి చూస్తున్నాం. అందరినీ నేను అనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం అందరినీ ఒక తాటికి కట్టేయడం కూడా తప్పే. పిల్లల్ని కలనంత మాత్రాన ఆ తల్లిదండ్రులు దేవుళ్ళు అవ్వరు. వాళ్ళ భవిష్యత్తును బాగా చూసుకున్నప్పుడే దేవుళ్ళు అవుతారు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలిచినప్పుడే దేవుళ్ళు అవుతారు. ఇలాంటి భర్తలు, ఇలాంటి భార్యలు ఎందుకు అవుతారు? యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంత కలవరపడొచ్చేమో, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ తల్లి ఆ పిల్లల ప్రాణాలు ఎలా తీసింది, అసలు ఆ వ్యక్తి ఎవరు, అంత దారుణంగా చిత్రహింసలు పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఆ తల్లి ఎవరు, అసలు ఆ తండ్రి ఎవరు, డీటెయిల్స్ ఏంటి? నందు, ప్రస్తుతానికైతే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందినటువంటి నారాయణపూర్లో ఒక కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని కూడా అతి పాశవికంగా కర్కశంగా చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన, అంటే మాతృత్వానికే మచ్చ తెచ్చేటువంటి సంఘటన ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంత దారుణమైనటువంటి విషయం, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు 6 సంవత్సరాల వయసు కూడా దాటలేదు. ఒకతను 2 సంవత్సరాలు, మరొక మనిషి అనేటువంటి అబ్బాయి మాత్రం 5 సంవత్సరాల పిల్లగాడు. ఇట్లాంటి పిల్లలకి ప్రపంచం కూడా చూడలేదు, అమ్మ అంటే ఆకలి తప్ప ఇంకా ఏమీ తెలియదు. అట్లాంటి పిల్లల్ని కూడా అతి కర్కశంగా చంపడం అనేది కూడా ఒక వ్యూహాత్మకంగా పకడ్బందీగా జనవరి 15వ తారీఖున ఇక్కడ నిహాల్ అనేటువంటి 2 సంవత్సరాల పిల్లగాన్ని కూడా అతను సంపులో పడేసి అతను చంపేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే నానమ్మ చూసి ఇక అయ్యో పడిపోయాడని చెప్పి అతను బతికించుకుంది. 15 రోజుల దాకా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇక్కడ మామూలుగా ఆడుకుంటున్నటువంటి స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు లేని సమయంలో ఇక్కడ పందుల శిరీష అనేటువంటి ఆమె
తన కొడుకును మళ్ళీ మరొకసారి సంపులు పడేసి చనిపోయింది. అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ చంపేసింది. ఆ తర్వాత ఎందుకు చనిపోయింది అన్నటువంటి విషయంలో ఊరంతా కూడా చర్చ జరిగింది. అయ్యో అనుకోకుండా సంపులో పడి చనిపోయాడు అన్నటువంటి ఊరందరూ అనుకున్నారు. ఈమె నమ్మబలికింది. ఆ తర్వాత కూడా మళ్ళీ కట్ చేస్తే జూలై 21వ తేదీన కూడా ఇక్కడ ఎవరైతే పంతుల శిరీష ఉందో ఆమె తన పెద్ద కొడుకు నిహాల్ని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ పెద్ద కొడుకు మనీష్‌ని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఎవరికీ అనుమానం రాకుండా జూలై 21వ తేదీన కత్తితోటి మెడ మీద ఘాటు పెట్టి రక్తస్రావం పడుతుంటే ఏమీ తెలియనట్టుంది. కానీ మళ్ళీ నానమ్మ చూసి ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి హుటాహుటిన తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందించి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు బాగానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న దాంట్లో పూర్తి ఒక నమ్మకము అంటే ఆమె చెప్తున్న దాని మీద కూడా పూర్తి నమ్మకం అయితే కలగట్లేదు. కానీ 24వ తారీఖు ఈ 9వ నెల అంటే ఈ నెలనే 24వ తారీఖున బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతుంటున్నటువంటి సందర్భంలో కూడా తన కన్న కొడుకును మెడకు నైలాన్ తాడుతోటి ఉరి బిగించి చంపేసి ఏమీ తెలియనట్టు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటూ అతను ఉంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదే నానమ్మ ఇంటికొచ్చి చూసేసరికి ఒక్కసారి పిల్లగాడు కదలకుండా అలాగే పడిపోయాడేందనేప్పుడు చూసిన నేపథ్యంలో ఒక్కసారిగా గుండె అవిసేలా షాక్. ఇక్కడ తను మెడకు ఉరి బిగించారా ఏం జరిగిందన్నటువంటి విషయం చూసేసరికి విగత జీవిగా మారాడు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరుగున వెళ్ళి చూసేసరికి అప్పటికే డాక్టర్ నిర్ధారించాడు తను చనిపోయాడని చెప్పి. వెంటనే ఎందుకు మా ఇంట్లోనే ఇంత వరుస సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దొంగ నాటకాలు ఆడుకుంటూ నా కొడుకు చనిపోయాడని చెప్పి చెప్తుంది. కానీ అసలు విషయం కూడా ఎవరికి చెప్పకుండా తను మాత్రం ఇద్దరు పిల్లల్ని కూడా హతమార్చింది. మిగిలింది మరో పిల్లగాడు. అంటే ఇప్పటికే విషయం తెలిసిపోయింది కాబట్టి ఇద్దరు పిల్లలతో సరిపోయింది. లేకపోతే మూడో పిల్లగాడిని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసింది. మరి ఎందుకు ఇంత జరిగిందని చెప్పి పోలీసులు కూడా ఆరా తీసిన తర్వాత అనేక విస్తుపోయేటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అలాగే ఇంట్రాగేషన్ లో కూడా ఆ కన్న తల్లి మీద కొంత అనుమానం కలిగినటువంటి నేపథ్యంలో పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తనే చంపాడని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం ఒక్కసారి ఆ సభ్య సమాజం కావచ్చు, అలాగే ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే నాన్నమ్మ, కట్టుకున్న భర్త ఒక్కసారి అవక్కైపోయారు ఎందుకు చంపింది అన్నటువంటి విషయాన్ని. అయితే పోలీసులకు తెలిపినటువంటి వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ తన భర్త తనకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, ఎక్కడికి పోయినా అనుమానపు చూపులు చూస్తున్నాడు కాబట్టి నేను ఒక్కరిని చనిపోతే నా పిల్లలు ఒంటరి వారైపోతారు కాబట్టి నా పిల్లల్ని కూడా చంపి నేను కూడా చనిపోదామని చెప్పి ఆలోచిస్తున్నానని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ వివరాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తాజా సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భర్తకు అక్రమ సంబంధాలు కూడా తనే అంటగట్టింది. ఆ భర్త మీదకు వీళ్ళకు సఖ్యత లేకపోవడం వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా కొంత వస్తున్నాయి. అట్లాంటి సమయంలో ఇక్కడ భర్త కూడా ఈమె ప్రవర్తన నచ్చకనే తాగుడుకు బానిస అయిపోయాడు అని చెప్పి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇక్కడ భర్త పట్టించుకోకపోవడము, భార్యను అలాగే పిల్లల్ని కూడా పట్టించుకోకపోవడంతో ఇక బతికేందుకు అన్నటువంటి ఒక ఆందోళనతో పిల్లల్ని చంపి తను కూడా అనుమానపు చూపులు నేను భరించలేను అని చెప్పి పిల్లల్ని చంపి నేను కూడా చనిపోదామని చెప్పి అనుకున్నానని చెప్పి పోలీసులకు చెప్పి పోలీసులు కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇంతటి దారుణమైనటువంటి విషయం అంటే ఒక వరుస ప్రణాళిక. కానీ తను పిల్లల్ని కూడా పక్షులు లాంటివి అలాగే జంతువులు లాంటివి కూడా పిల్లల్ని కన్న ఆ ప్రేమ ఆ పాశం అనేది వదిలిపెట్టకుండా ఎంతటి ప్రమాదాలు విపత్తులు ఎదురైనప్పటికీ కూడా రక్షించుకొని తన ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించుకునేటువంటి పరిస్థితి. కానీ కేవలము ఆ పిల్లల తను చనిపోతే పిల్లలు ఏమైపోతారన్నటువంటి విషయంతో ఆ కన్న తల్లి యొక్క ప్రేమను పక్కన పెట్టి పాశవికంగా కన్న